14 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని తీవ్రంగా మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా అనే అనుమానం వస్తుందని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. ప్రభుత్వం కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు, ఏమీ స్పందించడం లేదు, దాన్ని పరిష్కరించేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్య వైపు చూస్తుంటే అసలు ప్రభుత్వం పరిపాలన మీద అనుకుందా లేదా అని కూడా అనిపిస్తుంది. ప్రజలు ఇన్ని రోజులుగా వీధులెక్కి మహిళలు నా అక్క చెల్లెమ్మలో అంటూ ముఖ్యమంత్రి శిబిరాలు వేసుకొని కూర్చొని ఉంటే వీధుల్లో దాని మీద ఆధారపడి ఈరోజు లక్షల మంది 30 లక్షల మంది తల్లి బిడ్డలు గర్భిణీ స్త్రీలు ఈరోజు వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలు ముందు పడిపోయి వాళ్ళకి ఎలా ఇబ్బంది పడుతూ ఉంటే ఏమి పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం, ఏమి పట్టనట్టు కదా ఆటలో మునిగిపోతున్నారు. ఆట ఆడుకుందాం, ఆట ఆడదాం అందరాన్ని ముందు సమస్యలు పరిష్కరించాలి. వీటిని వదిలేసి వేరు వేరు కార్యక్రమాలు ఆయన బిజీగా ఉంటూ అసలు సమస్యలు పట్టించుకోకుండా పోయేటువంటి నిర్లక్ష్య ధోరణిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం అంగన్వాడీలే కాదు, ఇప్పుడు తాజాగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సమ్మెలో దిగారు, ఈ రోజు నుంచి మున్సిపల్ వర్కర్స్ సమ్మెలో దిగారు, అలాగా ఆశయాలు ఆందోళన చేస్తున్నారు. అందరూ కూడా వీళ్ళందరూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా కనీస వేతనాలు ఇవ్వండి, మాకు మా భవిష్యత్తు గ్యారెంటీ కల్పించండి. ఒకవైపు ఏం చేద్దాం, మా నమ్మకం నువ్వే జగన్ ప్రచారం. ఏమిటి నమ్మకం? ఎవరి నమ్మకం? ఆయన జనం మీద నమ్మకం ఉంది. అసలు ఆయన జనం మీద నమ్మకం ఉందా లేదా చెప్పాలి. మా నమ్మకం నువ్వే క్యాంపెయిన్ చేసి సైకలాజికల్ గా వీళ్ళందరినీ వీధులు పాలు చేసి ఇదేనా నమ్మకం అంటే? జగన్ నమ్మటం అంటే ఎవరు నమ్మాలి? 5 సంవత్సరాలుగా వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి వీళ్ళని ఈరోజు కనీసం ఎన్నికల దగ్గర వస్తున్న ఇప్పుడన్నా పరిష్కరిస్తారేమో. ఇప్పుడు ఆయనకి ఆర్థిక భారం కూడా ఉండే సమస్య కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల కొత్త ప్రభుత్వాలు చూసుకుంటే కనీసం ఈ ఎన్నికల సమయంలో అయినా వాళ్ళ సమస్యలు పరిష్కరించవచ్చు కదా. 4 ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి ఎందుకు వాళ్ళని విడుదల పాలు చేస్తుంది ప్రభుత్వం? డబ్బులు లేవు, జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, ఇంకేమైనా చేస్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. డబ్బులు లేవు అనేది మోసం. డబ్బులు ఉన్నాయి, ఎట్టుపోతున్నాయి, ఎవరి జేబులో పోతున్నాయి చెప్పాలి. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి వ్యవసాయానికి కానీ మన ఇళ్లకు కానీ 20,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు అడిగారని 20 మీటర్లు పెట్టమని? స్మార్ట్ మీటర్లు కేంద్ర ప్రభుత్వం ఓ బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని వాళ్ళ కోసం ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టాలని వాళ్ళు ఆదేశిస్తే వెనక ముందు చూడకుండా మీటర్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారా? ఎవరికి లాభం? దీనివల్ల అదానికి లాభం. మొత్తం మన 3 డిస్కామ్ల కింద ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రాజెక్టులన్నీ అదాని కంపెనీకి పోయినాయి. అదాని పోటీగా ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు వచ్చి దీనికి ఎక్విప్మెంట్ అది సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అదాని మొత్తం సామ్రాజ్యం అంతా విద్యుత్ రంగం మీద నాకే ఆధిపత్యం ఉండాలని అంటే ఐటీ వాళ్ళు షిరిడి సాయి వాళ్ళ మీద పడి ఐటీ వాళ్ళు రేట్లు చేస్తారు. అంటే అదాని మాట కాదని, అదానితో ఎవరు లొంగకపోయినా వాళ్ళందరి మీద ఐటీ. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి మనుషులే. జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి మేలు చేయాలనుకుంటున్నాడు. దాదాపు 1,32 లక్షల మంది వినియోగదారుల మీద వాళ్ళ మాడు పగలగొట్టి ఒక్కొక్క మీటర్ 32,000 రూపాయలు. ఎక్కడన్నా ఉందా ఇంత రేటు? యూనిట్లు కాలిస్తే ఇప్పుడు ఆ ఇంట్లో వచ్చిన 200 యూనిట్లు కాలిస్తే ఈ 2 అప్ ఛార్జీలు, ఆ మిగతా 300 ఛార్జీలు అదనం కూడా పడతాయి. 500 ఛార్జీలు యూనిట్లు కట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అనేది? అంటే వినియోగదారులు మాడు పగలు కొట్టి నడ్డి ఎర్ర కొట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు అదానికి షిరిడి కంపెనీలు కట్టబెట్టడం కోసం ఈరోజు ఈ విద్యుత్ సంస్థలను ప్రారంభించారు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈ డబ్బును 20,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రూపంలో వాళ్ళకి కట్టబెట్టి దుర్వినియోగం చేసే కన్నా అంగన్వాడీలు, ఆశాలు, మున్సిపల్ వర్కర్స్, సర్వశిక్ష అభియాన్, ఇతర ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి జీతాలు పెంచితే ఈ డబ్బు అంతా సరిపోతుంది. ఎక్కడి నుంచి రావాలి డబ్బు?
అందుకని రాష్ట్రాన్ని కొల్లగొట్టి మొత్తం అంతా కూడా సంపద అంతా కూడా అదాని లాంటి కార్పొరేట్ కట్టబెట్టడమా, లేకపోతే రోజు కష్టపడి పనిచేసి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తు కొన్ని రోజులు చూసి వాలంటీర్లు కూడా కొన్ని రోజులు సమ్మె వదులుతున్నారంట. అందుకని భేషజాలకు పోకుండా తక్షణం అంగన్వాడీతో సహా ఎస్ఎస్ఏ వాళ్ళు కానీ మున్సిపల్ కార్మికులు వాళ్ళని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించండి. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసి ఆ డబ్బులంతా కూడా వీళ్ళ ఉద్యోగాలు జీతభత్యాలు ఇవ్వండి. ఎవరు మీటర్లు పెట్టమని కోరటం లేదు, ప్రజలకు ఏం సంబంధం లేదు, ప్రజలకు ప్రయోజనం కలిగించేది కాదు. పైగా వినియోగదారులు మాట పగలు పెట్టడానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లని అనుమతించవద్దు, దాన్ని ప్రతిఘటించాలి. స్మార్ట్ మీటర్లు పెట్టాలని కూడా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బైజూస్ దివాళా తీసిన కంపెనీ వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఒప్పందం చేసుకుని మన టీచర్లు మన స్కూల్లో బ్రహ్మాండంగా నాణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత చాలా నామినల్ ఖర్చుతోటి చేయొచ్చు. ఎవరైనా కంటెంట్ డబ్బులు ఇస్తారు వెళ్ళలేదు. కంటెంట్కి ట్యాబులకి అన్నిటికీ వాళ్ళ దివాళా ఫ్రాడ్ కంపెనీకి డబ్బులు దోచిపెట్టి, అంటే ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనే. ఒకవైపు వాళ్ళ కంపెనీలు చేస్తారు డబ్బు, రెండు వైపుల కంపెనీల నుంచి కమిషన్ రూపంలో వీళ్ళ చేతుల్లోకి వస్తాయి. ఈ డబ్బు పెట్టి రేపు ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచి గెలవాలని చూసేటువంటి ఒక దుష్ట పథకం లాగా ఇది కనిపిస్తుంది. ఈ రకంగా రాష్ట్రాన్ని దోచిపెట్టేదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం. మీరు తక్షణం వాళ్ళ సమస్యలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి పరిష్కరించండి. వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళ రెగ్యులరైజ్ చేయండి. తక్షణం అంగన్వాడీలు వీధుల్లో పడేసేసారు. 1,00,000 మంది అంగన్వాడీలు, వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, తల్లులు ఈరోజు ఎంతమంది ఈ రకంగా వాళ్ళ క్షోభని మీకు శాపంగా మారకముందే మీరు వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రిని కోరుతున్నాను. 14,000 అన్నారు, ఇప్పుడు 32,000 చేసేసారు. ఎవరు ఉద్ధరించడానికి? మొత్తం 32,000 రూపాయలు రాబోయే రోజుల్లో విద్యుత్ బిల్లుల్లో కలిపేసి జనం దగ్గర వసూలు చేస్తారు. అందరి బిల్లులు ఇప్పటికే కరెంటు బిల్లులు చూస్తే ఈ 3-4 నెలల్లోనే రెట్టింపు అయిపోయాయి. ప్రతి నెల పెరుగుతున్నాయి. ప్రతి నెల 200 కోట్లు 300 కోట్లు జనం నెత్తి మీద వేస్తున్నారు. ఒక్కొక్క బిల్లులో మనం విడివిడిగా బిల్లు చేస్తే ఒక్కొక్క బిల్లులో గ్రూప్ ఛార్జీల పేరుతో, అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో బిల్లుకి ఎంత ఉంటుందో అంత రెట్టింపు ఈ అదనపు ఛార్జీలు. ఎందుకు కట్టాలంటే గ్రూప్ ఛార్జీలు? వినియోగదారుడికి ఏమైనా బాధ్యత? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను ఆయిల్ కాల్చాను, బొగ్గు కాల్చాను, ఇప్పుడు దాని డబ్బులు ఇవ్వమని ప్రైవేట్ కంపెనీలు అడిగితే ప్రైవేట్ కంపెనీల కోసం వినియోగదారుల మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతో, పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తారా?